జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి కొన్ని ప్లగార్డులను పట్టుకుని తర్వాత మెడలో నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయన కొంతమంది నాయకులను వేసుకుని వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వేసుకుని ర్యాలీకి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు వాళ్ళని నిలువరించడం జరిగినప్పుడు ఈయన పోలీసులకి నీతులు చెప్తున్నాడు అనమాట. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోలీసులు అర్థం చేసుకోవాలి. అంటే ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు రెండు నాలుకల ద్వారా ఎట్లా మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు, ప్రతిపక్షంలోకి వెళ్తే ఎట్లా మాట్లాడతారు అనేది మనం ఈ పోలీసులకు కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలు ఏంటంటే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలి, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం, అసలు నువ్వు చట్టాన్ని తొంగలో దొక్కడం ఇవన్నీ నేర్పించింది తమరే. గత 5 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి చక్కగా ఇవన్నీ నేర్పించారు, కూర్చోబెట్టి వానమాల కాడి నుంచి నేర్పించారన్నమాట. అంటే బాధితుడు వెళ్ళి కేసు పెడితే బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ బాధితుడి మీద రివర్స్ కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకుడు ఏదన్నా నిరసన తెలియజేద్దాం అనుకుంటే అతని మీద చెప్పులు వేయడం, చెప్పులు రాళ్ళు విసరడం, మళ్ళీ డీజీపీతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టించడం. పోలీసు వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి డీజీపీ గారు వచ్చి ఏముంది కొంతమంది వాళ్ళ నిరసన తెలిపే హక్కు ఉంటుంది, అట్లాగే వాళ్ళు చెప్పులు రాళ్ళు ఇసిరారని చెప్పి ఆయన వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం, ఇవన్నీ నేర్పించింది మీరేనండి పోలీసులకి. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి ఆ మధుసూదన్ రావు అనే అంట, ఎవరో మధుసూదన్ రావు అంట ఆయన పేరు, మధుసూదన్ రావు నీ ఎంత చూస్తా అని చెప్పి ఆయన పేరు పెట్టి మరీ బెదిరించడం, ఆయన ఇంకా సైకిల్ చేయడం, కింద మీద అలా చూడటం ఆయన్ని. ఇప్పుడు ఆ పోలీసు అధికారికి ఇప్పుడు ఆయనకి రక్షణ ఎక్కడండి? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానం ఉన్న వ్యక్తి అతను కింద మీద చూసుకుంటాను ఎంత చూస్తాను అంటున్నాడంటే ఇప్పుడు ఆ పోలీసు అధికారికి ఉన్న రక్షణ ఏంటి? ఈ పోలీస్ సంఘం నాయకులు రావాలి కదా. ఇప్పుడు వచ్చి అసలు ముందు అతను మధుసూదన్ రావు గారు అన్న వ్యక్తి ముందు ఈయన మీద కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నా ఇంకా కింద మీద చూస్తున్నాడు, అతను చూస్తున్నాడు, నాకు భయం వేస్తుంది, నాకు రక్షణ లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి అతను కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా. అంటే ఎంత పెద్ద అధికారి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. అంటే అధికారులకు కొంతమంది ఇగోలు అడ్డు వస్తాయి. అంటే నేను పెద్ద అధికారిని కదా, నేను వెళ్ళి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం ఏంటని ఒక ఇగోలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి చట్ట ప్రకారం అతన్ని ఇచ్చేయండి. ఆ విధంగా పోలీసుల్ని పేర్లు పెట్టి, గతంలో పేర్లు పెట్టి చెప్పేవాళ్ళు కాదు, బాబు పోలీసులు మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అని చెప్పేవాళ్ళు గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకులు. ఈయన ఏంటంటే పేర్లు పెట్టేసి ఆయన డైరెక్ట్గా కింద మీద చూస్తా, బెదిరిస్తా, చూపులు సీరియస్గా చూడటం ఇవన్నీ చేస్తున్నాడంటే ఇక పోలీసు వ్యవస్థనే మరి ఈయన పనిచేయనిస్తాడా? ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో పనిచేయనిస్తాడా? ఇలా భయపెట్టేసి, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు భయపెట్టేసాడు వాళ్ళని. వాళ్ళు వీళ్ళు ఏది చెప్తే అది తల ఒప్పుకుంటూ చేశారు, తలాడించుకుంటూ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ ఆ పోలీసులనే బెదిరిస్తున్నాడు ఈయన. ఇంకా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆగడాలు ఇంకా మనం ఎన్ని చూడాలో. అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసే ఆగడాలు ఒక పద్ధతి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే ఆగడాలు ఇంకో పద్ధతి అనమాట. మరి ఇవన్నీ మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, మరి ఈయన ఏమన్నా కట్టడి చేయగలుగుతారా, కంట్రోల్ చేయగలుగుతారా ప్రభుత్వం తరపు నుంచి అనేది మనం వేచి చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.